ఐశ్వర్య కోటా సిల్క్ మేడం ఇది ఐశ్వర్య కోటా సిల్క్ అండి లైట్ కనకాంబరం కలర్ అంటే లైట్ పీచ్ కలర్ కాంబినేషన్ ఉంటుంది పళ్ళు పార్ట్ చూసినట్లయితే గోల్డ్ కలర్ బ్యాక్గ్రౌండ్ మీద పింక్ గ్రీన్ అండ్ ఆరెంజ్ బ్లూ కలర్ కాంబినేషన్ అంటే 4 కలర్స్ వేరియేషన్ లో మనకి మ్యాంగోస్ ని డిజైన్ చేశారు బ్యాక్గ్రౌండ్ మొత్తం కూడా గోల్డ్ కలర్ ఉంటుంది 2 సైడ్స్ కూడా మనకు ఒక చిన్న బోర్డర్ అనేది యాడ్ చేశారు మెయిన్ బోర్డర్ చూసినట్లయితే కనుక పింక్ కలర్ టిష్యూ మిక్స్ గ్రీన్ కలర్ అండ్ రెడ్ కలర్ 3 కలర్స్ లో టిష్యూ మిక్స్ తో ఇచ్చారు అలాగే మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి టిష్యూ మిక్స్ ఉంటుంది అది కూడా కనకాంబరం కలర్ బ్యాక్గ్రౌండ్ లో టిష్యూ మిక్స్ ఆల్ ఓవర్ క్రీపర్ వర్క్ అండి మనం బోర్డర్స్ లో అలాగే ఇక్కడ పళ్ళులో ఎన్ని కలర్స్ అయితే చూసామో ఆ కలర్స్ అన్ని ఇక్కడ కూడా మనకి కంటిన్యూ చేశారు ఆరెంజ్ బ్లూ పింక్ అండ్ గ్రీన్ కలర్ ఫ్లవర్స్ డిజైన్ ఉంటుంది పైన ఏ కలర్స్ తో అయితే మనకి బోర్డర్ ఇచ్చారో ఇదే బోర్డర్ సెకండ్ వైపు కూడా రిపీట్ చేశారు కాకపోతే కలర్స్ మాత్రం సేమ్ ఉంటాయి కానీ కొంచెం లెంతీగా ఇచ్చి దాంతో పాటు ఎక్స్ట్రా మనకి ఒక టర్నింగ్ క్రీపర్ ని కూడా యాడ్ చేశారు గోల్డ్ కలర్ తో చాలా క్లాసీ లుక్ ఉంది పైగా మనకి కూల్ కలర్స్ తో డిజైన్ చేశారు సారీ మొత్తం కూడా ఇలా దీనికి బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్ ఇలా అంటే ఆ డిజైన్ మిస్ చేసి ఇచ్చారు బోర్డర్స్ మాత్రం సేమ్ 2 సైడ్స్ సారీలో ఎలా అయితే ఇచ్చారో అవే బోర్డర్స్ ని యాడ్ చేశారు మొత్తం ఆల్ ఓవర్ డిజైనర్ అండి మనకి కింద బోర్డర్ నుంచి పై బోర్డర్ దాకా కూడా ఈ వర్క్ మనకి జరీ వర్క్ అనేది కంటిన్యూ అవుతుంది ఆల్ ఓవర్ ఈ సారీ కాస్ట్ 1995 1995 రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది డిస్కౌంట్ తీసేసిన తర్వాత